Hello friends, welcome to my vlogs @Lohi and this is Lohita. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈ రోజు అయితే మా వెడ్డింగ్ యానివర్సరీ. సో మా వెడ్డింగ్ యానివర్సరీ సందర్భంగా నేను మీ అందరికీ నా ఆల్బమ్ అయితే చూపిద్దాం అనుకుంటున్నాను. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైతే మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నేను ఎప్పుడు ఏ వీడియో పెట్టినా మీ వరకు వస్తుంది. సో ఇప్పుడైతే ఆల్బమ్ అయితే చూసేద్దాం. సో ఆల్బమ్ ఓపెన్ చేస్తున్నాను. ఇది నా వైపు ఉంది. నేను అనుకుంటున్నాను నా వైపు ఉంటే మీకు అంత క్లారిటీగా కనబడదని రివర్స్ చేస్తున్నాను అనమాట. సో ఇప్పుడు చూడండి, ఇదైతే ఎంట్రన్స్ పిక్. శివప్రసాద్ వెడ్స్ లోహిత ప్రియా అని ఉంది కింద నా నేమ్ అయితే. చాలా బాగుంటుంది ఆల్బమ్ అయితే. అండ్ పైన అయితే ఒక ప్లెయిన్ పేపర్లా ఇచ్చారు. నెక్స్ట్ పేజ్ నుండి ఫొటోస్ అన్నవి కంటిన్యూ అవుతాయి. ఇది వచ్చేసి ఫస్ట్ ఫోటో అన్నమాట. పరిణయం అని వచ్చింది. అండ్ అలానే పక్కన ఒక కొబ్బరికాయలా వచ్చి దాని మీద తాళిబొట్టు ఉన్నట్టుగా పెట్టారు. ఎడిటింగ్ అవన్నీ బాగా చేశారనమాట. బాగా ఎడిట్ చేసి ఆల్బమ్ అన్నది పెట్టారు. అండ్ ఇవన్నీ మా ఇంటి దగ్గర, అంటే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర రాట వేసినప్పుడు ఫొటోస్. అండ్ ఇవిడి మా పెద్ద మేనత్త. అండ్ అలానే పక్కన వైట్ కలర్ శారీతో ఉన్నారు కదా మా చిన్న మేనత్త, మా డాడీ వాళ్ళ అక్కలు అనమాట వాళ్ళిద్దరు. అండ్ ఇది కూడా మా ఇంటి దగ్గర రాట వేసిన ఫోటోలే. ఇది మా ఇంట్లో అప్పుడు దేవుడి మూల అనమాట. ఇక్కడ అందరూ కలిసి పట్టుకున్నారు రాట. ఇటు సైడ్ కూడా ఏవో అక్షింతలు బియ్యం అవి వేస్తారు కదా, ధాన్యం అవి వేస్తున్నట్టున్నారు. ఇవన్నీ రాట వేసిన ఫొటోసే. మా మ్యారేజ్ అయ్యి అయితే ఇప్పటికి 7 years అయితే కంప్లీట్ అవుతుంది. సో నేను నా మ్యారేజ్ అయిన టైంకి డిగ్రీ చదువుతున్నాను. డిగ్రీ ఫస్ట్ ఇయర్ అయితే చదువుతున్నాను అనమాట. డిగ్రీ ఫస్ట్ ఇయర్ అవుతుంది. ఎగ్జామ్స్ టైంలో మా మ్యారేజ్ అన్నది అయ్యింది. సో ఇవన్నీ కొన్ని స్టిల్స్ అవి ఉన్నట్లున్నాయి. ఇది కూడా రాట వేసిన పిక్సే. ఈ చివరి నా కింద చూసారు కదా బ్లూ కలర్ షర్ట్, అతను మా అన్నయ్య. అండ్ ఇటు సైడ్ పెద్ద బొట్టు పెట్టుకున్నారు కదా, అతను మా ఫాదర్ అన్నమాట. ఇక్కడ పెళ్లి కూతురుని చేస్తున్నారు నన్ను. పెళ్లి కూతురుని చేస్తున్నప్పుడు పిక్స్ ఇవన్నీ. ఫస్ట్ అయితే వాయిస్ అన్నది డైరెక్ట్గా ఇచ్చాను, కానీ నా దగ్గర మైక్ లేకపోవడం వల్ల వాయిస్ అన్నది అంత క్లారిటీగా రాలేదన్నమాట. అందుకోసమని నేను ఇప్పుడు చెప్తున్న వాయిస్కి అక్కడ లిప్ రీడింగ్కి మ్యాచ్ అవ్వకపోవచ్చు మేబీ, కానీ అడ్జస్ట్ అవ్వండి. మళ్ళీ మైక్ తీసుకుందాం అనుకున్నాను యాక్చువల్గా, కానీ ఏంటంటే ప్రెజెంట్ యూట్యూబ్ నుండి అయితే నాకు ఎటువంటి ఇన్కమ్ రాకపోవడం వల్ల నేను ఇంకా దీనికి ఏది కూడా పెట్టదలుచుకోలేదు ప్రెజెంట్ అయితే. అంటే ట్రైప్యాడ్ తీసుకున్నాను ఇప్పటికే నేను. తర్వాత ఇన్కమ్ వచ్చిన తర్వాతే మైక్ తీసుకుందామని డిసైడ్ అయ్యాను అనమాట. అందుకోసమని నేను మైక్ అన్నది తీసుకోలేదు. పెద్ద కాస్ట్ కాదనుకోండి, అదొక టార్గెట్లా పెట్టుకున్నాను నేను. నెక్స్ట్ యూట్యూబ్కి సంబంధించి నేను ఏం ఖర్చు పెట్టినా సరే నాకు యూట్యూబ్ నుండి ఇన్కమ్ వచ్చిన తర్వాతే పెడదామని డిసైడ్ అయ్యాను అనమాట. అదొక టార్గెట్లా పెట్టుకున్నాను. మీరు మళ్ళీ అనుకోవచ్చు కదా, అందుకనే చెప్తున్నాను. అదొక టార్గెట్లా పెట్టుకున్నాను నేను. నెక్స్ట్ ఇవన్నీ కూడా పెళ్లి కూతురుని చేస్తున్న ఫొటోసే. ఇటు సైడ్ కిందన ముగ్గురు ఉన్నారు కదా, బ్లూ పింక్, వీళ్ళందరూ నా ఇంటర్ ఫ్రెండ్స్ అనమాట. ఇక్కడ పైన అయితే తను మా పెద్ద అత్తాల కూతురు. ఇవన్నీ కూడా ఇక్కడ నుండి మా హస్బెండ్ వాళ్ళ ఇంటి దగ్గర రాట వేయడం అయితే స్టార్ట్ అయ్యింది. అవి ఫినిష్ అయ్యి నా పెళ్లి కూతురు చేయడం ఫినిష్ అయ్యి ఇక్కడవి స్టార్ట్ అయ్యాయి అనమాట. ఇప్పుడు మధ్యలో స్టిల్స్ అన్నవి యాడ్ చేశారు. బాగా చేశారు ఆల్బమ్ మాత్రం. అప్పుడు మా ఆల్బమ్ వచ్చేసి 30,000కి అలా అయ్యింది. ఇది 2017లో. అండ్ స్టిల్స్ వచ్చి మా మ్యారేజ్ అయిన 5-6 months తర్వాత అయితే తీశారు. అప్పటికి నేను కన్సీవ్ అయ్యి ఉన్నాను. అండ్ ఇవన్నీ కూడా పెళ్లి కొడుకుని చేస్తున్న ఫొటోస్. వీళ్ళు వచ్చేసి మా అత్తయ్య మావయ్య అనమాట. ఈ ఫోటోలో నేను ఫింగర్తో చూపిస్తున్నాను కదా అవి. అండ్ ఇక్కడ ఈ ఫొటోస్ అన్నీ చూస్తున్నట్లయితే
ఇటు సైడ్ వచ్చేయండి. ఇటు సైడ్ చూసారా బ్లాక్ అండ్ వైట్, అంటే ఫేస్ మొత్తం బ్లాక్ అండ్ వైట్ అండ్ కాస్మెటిక్స్ జ్యువెలరీ అవి గోల్డ్ కలర్ లో ఉన్నట్లుగా చేశారు కదా. ఇక్కడ మా హస్బెండ్ ని గమనిస్తున్నట్లయితే అతనిది నాచ్ కలర్ షర్ట్ అన్నమాట. సో అందువల్ల ఏమైందంటే షర్ట్ మొత్తం ఫేస్ అవన్నీ కూడా బ్లాక్ అండ్ వైట్ లాగా అనిపిస్తుంది, కానీ షర్టే ఆ కలర్ అక్కడ, అందువల్ల అలా అనిపిస్తుంది. అండ్ చేతికి వచ్చిన వాచ్ ఏమో సిల్వర్ కలర్ అన్నమాట. ఇక్కడ చూసారా నా మాత్రమే కలర్ లా ఉంది సారీ అండ్ జ్యువెలరీ, ఇతను మొత్తం బ్లాక్ అండ్ వైట్ లా అనిపిస్తుంది, కానీ బాగుంది. సో ఈ పక్కన ఒక స్టిల్ వచ్చింది, నా స్టిల్. అండ్ ఇవి కూడా పెళ్లి కొడుకుని చేస్తున్న ఫొటోసే. 1 by 1 వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ తీసుకున్నారు. ఇక్కడ వీళ్ళందరూ కూడా మా హస్బెండ్ సిస్టర్స్ అన్నమాట. పెద్దమ్మ పిల్లలు అలా పెద్దమ్మ వాళ్ళ పిల్లలు అనుకుంటా. అండ్ నెక్స్ట్ ఇవి ఊరేగింపు అన్నమాట. పెళ్ళి అయితే మా ఇంటి దగ్గర అయింది కాబట్టి మా ఇంటి దగ్గర వాళ్ళ ఇంటి దగ్గర నుండి మా ఇంటికి వస్తున్నప్పుడు ఊరేగింపు, మధ్యలో టెంపుల్స్ కి వాటికి వెళ్ళారు. ఆ పిక్స్ ఇవన్నీ. మా పెళ్ళి అయితే చాలా బాగా జరిగింది. మా ఫ్యామిలీలో ఏ పెళ్ళైనా సరే మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ డ్యాన్స్ వేసి చాలా బాగా చేస్తారు. వీడియో కూడా ఉంది, కానీ వీడియో అయితే చూడడానికి పాసిబిలిటీ లేదు, అందువల్ల వీడియో అన్నది చూడలేదు. మేము కూడా ఇప్పటి వరకు సమంగా ఎప్పుడూ చూడలేదు వీడియో. ఫొటోసే ఎవరైనా అప్పుడప్పుడు గెస్ట్స్ వస్తే వాళ్ళకి చూపించేటప్పుడు వాళ్ళతో పాటు మేము చూడడమే కానీ మేము ప్రత్యేకించి ఎప్పుడూ చూడం. ఎందుకో ఈరోజు మా మ్యారేజ్ డే కాబట్టి మీ అందరికీ ఆల్బమ్ చూపించాలనిపించింది, అందుకోసమనే ఈరోజు ఆల్బమ్ తీసి చూపిస్తున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అని ఉంది. స్టిల్స్ అవన్నీ బాగున్నాయి. నేను అప్పుడు కన్సీవ్ అయ్యి ఉండడం వల్ల స్టిల్స్ అవన్నీ కూడా ఇంట్లోనే తీసుకున్నాం, మా రూమ్లోనే స్టిల్స్ అవన్నీ తీశారు, కానీ బాగా ఎడిట్ చేశారు బ్యాక్గ్రౌండ్స్ అవన్నీ. అండ్ ఇక్కడ మా ఇంటికి వచ్చిన తర్వాత నేను ఇంట్లో నుండి బయటికి వస్తున్న ఫోటో అన్నమాట ఇది. నన్ను బయటికి తీసుకువస్తున్నారు. బయటికి తీసుకువచ్చిన తర్వాత అదే పొలగం తిప్పడం అది అంటారు కదా, అది చేస్తున్నారు అనమాట. అండ్ వీళ్ళు వచ్చి రాగానే కొన్ని పిక్స్ అయితే తీసారనమాట. అండ్ అక్కడ ఆ సారీకి డ్రెస్కి చాలా బాగా మ్యాచ్ అయింది అనిపించింది నాకు. చాలా బాగుంది కదా పింక్ అండ్ వైట్ కాంబినేషన్. ఇక్కడ ఇవి కూడా బాగుంటుంది ఈ సారీ, ఈ పిక్స్ కూడా. నా స్టిల్స్ అవన్నీ కూడా సారీస్తోనే ఉంటాయి, నేను డ్రెస్సెస్ అవన్నీ వేసుకోలేదు, ఓన్లీ సారీసే యూజ్ చేశాను మ్యారేజ్ ఫొటోస్ అన్నీ కూడా. ఇప్పుడు ప్రెజెంట్ అయితే చాలా మంది డ్రెస్సెస్తో కూడా స్టిల్స్ అన్నవి తీసుకుంటున్నారు. అండ్ ఇక్కడైతే డ్యాన్స్ వేశారు మా ఫ్యామిలీ మెంబర్స్. మా హస్బెండ్ అయితే ఇతనైతే చాలా బాగా డ్యాన్స్ వేస్తారు, అందరూ కలిసి పైకి ఎత్తేసారు డ్యాన్స్కి. వీడియోలో ఉంటుంది చూసారా, ఈ ఫోటో కూడా ఇది కూడా డ్యాన్స్ వేస్తుంది. అండ్ ఇది కళ్యాణ మండపంలోకి ఎంట్రన్స్ అవుతున్న ఫోటో. కళ్యాణ మండపంలోకి ఎంటర్ అవుతున్నాం అనమాట. మా ఇంటి దగ్గర నుండి కళ్యాణ మండపంకి ఒక 1/2 కిలోమీటర్ అంత డిస్టెన్స్ మాత్రమే ఉంటుంది, మా ఇంటి దగ్గరలోనే మ్యారేజ్. అండ్ అలానే ఇవి కూడా కొన్ని స్టిల్స్ అవి తీసుకోవడానికి బయటికి వెళ్ళడానికి నాకు అప్పుడు కన్వీనియంట్గా లేదనమాట. హెల్త్ అంతగా బాగుండేది కాదు, కన్సీవ్ అయ్యి ఉండడం వల్ల కళ్ళు తిరిగిపోతూ ఉండేవి. అండ్ ఇక్కడ ఇవి వచ్చేసి కాల్గోలు సంబరం అయితే అవుతుంది. ఇక్కడ కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు. మొత్తం అంతా పసుపులు రాసుకోవడం, మా ఫ్యామిలీ మెంబర్స్ పసుపులు అవి రాసుకోవడం అవి చేసేవారు. అండ్ ఇవి కొన్ని స్టిల్స్ అన్నమాట. ఇక్కడ ఏంటంటే ప్రతి ఒక్క అకేషన్ తర్వాత కూడా మధ్యలో స్టిల్స్ యాడ్ చేయడం, ఆ మిడిల్లో ఆ అకేషన్ తాలూకు పిక్స్ యాడ్ చేయడం బాగా చేశారు కదా. అండ్ ఇవన్నీ కూడా ప్రధానం అప్పుడు ఫొటోస్. ప్రధానం అవ్వగానే ఇంకా రిసెప్షన్. ఏంటో కానీ డే అంతట్లోని మనం ఇలా రెడీ అవ్వడానికి ఎంత టైం ఉన్నా సరే అప్పుడే అయిపోయిందా అన్నట్టు ఏదో ఒకటి మిస్ చేస్తూ ఉంటాం. లేడీస్ రెడీ అవ్వడం అంటే అది కూడా పెళ్లి టైంలో అంటే ఎంత టైం పడుతుందో కదండి.
మీ అందరూ ఎలా ఫేస్ చేశారు? అప్పుడు రెడీ అయ్యేటప్పుడు టైం ఎలా సెట్ చేసుకున్నారు అన్నది నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అండ్ ఇంకా ఇక్కడ నుండి అయితే రిసెప్షన్ పిక్స్ అన్నవి స్టార్ట్ అయ్యాయి. ఇవన్నీ కూడా రిసెప్షన్ పిక్సే అన్నమాట. చాలా బాగా జరిగింది అండ్ చాలా మంది వచ్చారు. ఏదేమైనా సరే మన హడావిడిలో మనం ఉంటాం కాబట్టి ఆ టైంలో ఎవరిని పట్టించుకోలేం. సో ఇక్కడ వీళ్ళొచ్చేసి మా అన్నయ్య మా అమ్మ వాళ్ళ అన్నయ్య వాళ్ళ వదిన అన్నమాట. అండ్ వీళ్ళందరూ కూడా మా అమ్మ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్. అంటే వాళ్ళ అన్నయ్య, తమ్ముడు వాళ్ళు. అండ్ ఇటు సైడు వీళ్ళేమో ఇంకొక అన్నయ్య, వదిన. ఇలా ఈ కిందన ఇటు సైడ్ మా అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళందరూ గ్రూప్ ఫోటోలో తీసుకున్నారు. ఇవి వచ్చేసి కొన్ని స్టిల్స్ అయితే బాగున్నాయి కదా. ఈ స్టిల్ బాగుంది. షర్ట్ బ్లూ కలర్ వచ్చి. అండ్ ఇవి కూడా రిసెప్షన్ పిక్సే. ఇవన్నీ నేను ఎవరేంటో అని చెప్పినా మీకు ఎవరికి తెలియదు కాబట్టి బోర్ అనిపిస్తుందని నేను ఏమీ డీటెయిల్గా చెప్పట్లేదు. అండ్ ఇక్కడ నుండి అయితే పెళ్లి ముహూర్తం అన్నది స్టార్ట్ అయ్యింది. ఇవన్నీ కూడా ఇక్కడతోని రిసెప్షన్ ఎండ్ అయ్యి ఇక్కడ నుండి పెళ్లివి స్టార్ట్ అయ్యిందనమాట. సో ఇక్కడ మధ్యలోని వేరే డ్రెస్ చేంజ్ చేసుకుందాం అనుకున్నారంట. కానీ చేంజ్ చేయరు కదా, అలాగా వాళ్ళకి తెలియక అలా కూర్చున్నారు. ఇంకో డ్రెస్ కుట్టించుకున్నారు. అదైతే చాలా బాగుంటుంది. కరెక్ట్గా తాళి కట్టే ముందు మార్చుకుందాం అనుకుని అలా చేయించుకున్నారు. కానీ అదైతే ఇంక వేసుకోవడం అవ్వలేదు, అలానే ఉండిపోయింది. నెక్స్ట్ ఇక్కడ కాలు కడిగి కన్యాదానం చేస్తున్న ఫొటోస్ అవి అయిన తర్వాత ఇవి మళ్ళీ స్టిల్స్ అన్నమాట. అంతే ఫ్రెండ్స్, ఇలా ఫొటోస్ ఉంటూ ఉంటాయి. ఇక్కడ జీలకర్ర బెల్లం పెట్టే ముందు ఈ ఫోటో. ఇక్కడ జీలకర్ర బెల్లం పెడుతుండగా సుముహూర్తం అని ఉంది కదా, జీలకర్ర బెల్లం పెట్టేది ముహూర్తం కింద చెప్తారు. అండ్ ఇవన్నీ అయ్యాయి. అంతే ఫ్రెండ్స్, ఇలా 1 by 1 తిప్పుతూ ఉంటాను, చూడండి. ఇంకా ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నేను ఎప్పుడు ఏ వీడియో పెట్టినా మీ వరకు వస్తుంది. సో మీరు ఇచ్చే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ నాకు చాలా మోటివేషన్